తుమ్మని కూడా తెలుస్తుంది. అవును, ఎందుకు చెప్తా ఉన్నంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోవడం అంటే మళ్ళీ ఉంటాడు. ఏ పార్టీ మారలేదు, ఎవరిని తుమ్మని లేదు. నిజంగా పార్టీలు మరొక ఓటేసిన కూడా అవుతా. అవును వేయాలి. నిన్న మొన్న దాకా సరే మా ఓడే మా కూడా ఒప్పుకుంటాను, తప్పలేదు. యువతల సీఎం ఏది ఉండే, ఎందుకు వచ్చినావు ఆయన సిగ్గుచారం లేకుండా అడుగుతున్నా నేను. ఎందుకు వచ్చినావు? ఈ ఎంపీ పదవి కోసం వచ్చినావా? అందుకే అంటున్నా అయ్యా, ఊర్లలో ఏముందంటే మాది వాళ్ళు మాత్రం వాళ్ళకి ఓటు ఎందుకు వేస్తావు? కాంగ్రెస్ పార్టీలో ఉండి మొంగన్ సొమ్ము దీని పాట పడతావా? పాడం కాబట్టి అంటా ఉన్నాం. అరే ఎంపీగా మన వాళ్ళు గెలిపించారే, పార్లమెంటులో కాంగ్రెస్ ఇట్లా పాడుతా పోతా ఉంటే మస్తుగా ఉన్నాయి. నేను మొన్న కూడా మీ ఊరికి వచ్చి పాడినా. ఒక మా మిత్రుడే ఈడ ఉండి పాడితే ఒక ఆయన ఫీల్ అయ్యాడు. నేను ఏమన్నా పాడినా అంటే బీజేపీ ఉన్నారు, బీజేపీలో మా కుష్టమాది ఉన్నాడు. నిజంగా కుష్టమాది అంటే మేము పునాదులు వేసింది కాబట్టి మేము ఇష్టపడతాం. కానీ ఓటు ఏమంటే వేస్తావా కొడతానికి ఏమయ్యా? కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకొని కండువ కప్పుకొని ఇంకోటికి వేస్తామా మేము? అందుకే అంటే ఆరోగ్యం అమ్మాయి ఏం కూర్చొని అరే సీరాలి చూడేంది నీకు ఇచ్చే సీర తోటి మా ఊరు బాగుపడతా, నీకు ఇచ్చే సీర తోటి మా ఊరు బాగుపడుతుంది. అడిగినా లేదా? అడిగితే తప్పని కొట్టండి, లేకుంటే ఏమద్దు. దయచేసి ఉన్నది అంత మనమే. నిజంగా చెప్తా ఉన్నా, ఆ రోజు చాలా మంది మాట్లాడి చూపాలి సర్వీస్ వల్ల ఓడిపోతే అవుతుంది. కానీ నాలుగు మెత్త అవుతుంది, నరం ఉండదు. దాన్ని ఏమైనా మాట్లాడి కానీ మల్లురాజు ఇప్పుడు ఏమైనా డ్యాస్ కూడా ఆపలేడు. అందుకే చెప్తా ఉన్నాం. అవునా కదా? అవును. అందుకే ఏం చేయాలి? అరే ఎంపీగా మన మల్లురాజుని గెలిపించారే, పార్లమెంటులో కాంగ్రెస్